మీరుంటే చేస్తున్నారు అమ్మాయి గారు. లేవండి లేవండి, నేను చేస్తాను. పర్వాలేదు. ఈ జ్వరం ఎలా ఉంది? తగ్గిందమ్మా, ఆసుపత్రికి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకో, నేనే వంట చేస్తాను. సరేనమ్మా. ఇంట్లో చుట్టగా వస్తుంది, నీకు ఎన్ని చెప్తాను. బుద్ధి లేదు. ఏటమో బుద్ధి గిద్ద మాట్లాడుతుండవు. నేను చుట్టగా వస్తే నీకే నీ పని చాపనాగా ఏడ్ చేస్తున్నావు. ఒక పక్క ఇల్లు దుడుస్తున్నావు, ఒక పక్క ఆ పాడు చుట్టూ కలుస్తూ బూడిద కలుస్తున్నావు. చుట్టకు బూడిద రాకపోతే పొగడలో అవుతుందో అమ్మాయి గారు. ఇలా అమ్మాయి గారు, ఈ చుట్ట గురించి మాట్లాడితేనే 15 ఏళ్ళ 16 వచ్చాను కానా. ఇక నుంచి 16 చెప్పుకో, మా ఇంట్లో మాని బయటకెళ్ళు. నాకేడు భయం అనుకుంటున్నారేటి? మా అయితే కానీ మీరే కాదు తెలుసు కాదు. ఇదిగో ఎక్కువ మాట్లాడితే నాకు మండుతుంది. చేతగారు వాడి బెదిరించి ఇటు కాదు, ఇటుకో నా చుట్ట తీసుకొని మారిపోతా. ఇదిగో మీకు గొట్ట. అమ్మమ్మమ్మమ్మ పోయి కదా కాస్త మెత్తగా అంటే నెత్తికి కూర్చుంటారు. పిలుస్తుంటే వినపడలా? నాకు రావంత శివుడు కాకుండా గట్టిగా రావు. ఓహో, ఇది చెవిటి మేడం. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారు మీ అయ్యగారితో చెప్పు. నాన్నకు చెప్పాలి, కావాలంటే నువ్వే గట్టిగా కేకై. దీనికి ఎంత పొగరు? అయ్యగారి పొగరే దీనికి వచ్చి ఉంటుంది. ఏంటది గొంతులో గులకరా పుట్టు గొడుగుతున్నావు? కదే గొరగడం లేదు, నువ్వు చాలా మంచిదానిగా అంటున్నాను. అట్టనా? నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు ఎవరు? అయ్యగారికి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా? ఎవరు? అదే అదే కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చాను. ఆఫీస్ పని ఇది కాదు సార్, నేను అంత సేవ అనుకున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు. అమ్మాయి కాదు దివ్య అయితే అమ్మదేంటే కదరాగా ఇంగ్లీష్ కూడానా? ఇదేదో పెద్ద కేసే. సార్ చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నా మా అబ్బాయిని పట్టుకుని పని పిల్లంటావా? మీ అమ్మాయి పొరపాటండి, క్షమించండి సార్. నన్ను నేను కాదు, అమ్మాయి నేను. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి కానీ ఎవరు డాడీ? ఓ బడుద్దాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవారు కదా మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద దక్కదంటావు. అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పుకో. సార్ చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుతాయిలా ఉన్నాడని చెప్పబోయే. సార్ మా నాన్న మీరు ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే? నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదటో. రాబోయే అవకాశంగా మాట్లాడుకుంటావు. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులను చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది. అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ, అన్నట్టు ఏది ఆ అప్లికేషను? లేడీ, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్ ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు? ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో ఈ రోజుల్లో తల మీద పెట్టుకుని దువ్వెన తగ్గించి కారి కింద వేసుకుని చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారు భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి. స్టాప్. ఏమిటండి? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళరసం తయారు చేసే ఫ్యాక్టరీ. అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డాంప్లేడీ పెట్టుబడి, దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగమైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది. ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. డాంప్లేడీ, ఏ దేవుడు వరం ఇచ్చాడు? ఏంటి వంటవాడి గాలి ఎన్ని వంటలు చేశాడు? వంటవాడు చేయలేదు నాన్న, వాడికి జ్వరంగా ఉంటే హోటల్ నుంచి తెప్పించాను. కలుపుకున్నా. ఎందుకమ్మా నేతికి అక్కడ పెట్టు, నేను కలుపుకుంటాగా. ముందు అతని సంగతి చూడు. చాలు చాలు చాలు. డాంప్లేడీ, హోటల్లో ఇంత రుచిగా చేస్తున్నాడే, ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్ అమ్మా?
ఏమండి ఇవి హోటల్ కూరలు కావండి మరి మీ అమ్మాయి గారే వండారండి వాట్ మా అమ్మాయ మీకెలా తెలుసయ్యా కూరల్లో కారం చూస్తే తెలియలేదండి అంటే అంటే కోపానికి కారానికి చాలా దగ్గర సంబంధం అని పెద్దలు అంటారు అంటే నా కోపం ఎక్కువనా ఎందుకండి ఉన్నమాట అంటే మళ్ళీ కోపం ఎందుకమ్మా చూడవి మా అమ్మాయి కాస్త కారం ఎక్కువ తింటుంది ఎండాకాలంలో పుట్టింది డాడీ రేపు పార్టీకి ఏర్పాట్లన్నీ చేసావా లేక మాటలో పడి మర్చిపోయావా ఈ విషయం మర్చిపోతానమ్మా అన్ని ఏర్పాట్లు చేశాను చూడవి రేపు మా అమ్మాయి జ్యోతి పుట్టినరోజు హోటల్ దుల్కృష్లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను నువ్వు తప్పకుండా రావాలి రవి చాలా లేట్ అయింది కమన్ లెట్ us go అమ్మాయి మన రవికి గెస్ట్ రూమ్ చూపించరా ఉంటారు రవి గుడ్ నైట్ గుడ్ నైట్ సార్ ఇదేనండి మీరు కిటికీ తెరవమంటారా అక్కర్లేదండి గుడ్ నైట్ గుడ్ నైట్ ఏమండి అలాగే పడుకుంటారా ఇది కట్టుకోండి థ్యాంక్ యూ ఏమండి కొంపదీసి ఇది మీది కాదు కదా అరే ఎలా కనిపెట్టారు అది నాదే సత్యం ఏం పర్వాలేదు కట్టుకోండి లేదండి ఆడవాళ్ళని కట్టుకోవడం నాకు కాస్త బెరుగ్గా ఉంటుంది డ్యామ్ రెడీ కట్టుకుంటారా లేకపోతే డాడీని పిలవమంటారా ఈ భాగ్యం వాడెందుకు రండి దట్స్ గుడ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఏమండి ఏమండి మళ్ళీ వచ్చారు మంచినీళ్ళు తెచ్చాను మీకు మధ్యలో దాహం వేస్తే ఇబ్బంది పడతారని థ్యాంక్ యూ గుడ్ నైట్ గుడ్ నైట్ ఏమండి ఏం తెలిసి వేయమంటారా వద్దండి నాకు చలేస్తుంది చలిస్తే కప్పుకోండి ఏంటండి చలి కొని తెచ్చుకోవడం ఎందుకు రగ్గు కప్పుకోవడం అందులోనే ఉంది మజా గుడ్ నైట్ గుడ్ నైట్ ఏమండి మీకు ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఏమైనా ఉందా అదే నాకు అటువంటి ఏం లేదండి అయ్యో నాకు అలాంటి అలవాటు ఉందండి ఏమండి అయితే నేను తలుపేసుకు పడుకుంటాను గుడ్ నైట్ ఏమండి ఒక మాట మీరేం అనుకోరు కదా మీరు కాస్త టూ మచ్ గా మాట్లాడతారండి ఈసారి నిజంగా గుడ్ నైట్ రెడీ అయ్యండి నన్ను ఆనందం వచ్చాడండి నీకు మేనండి ఏమో నేను మామయ్య అని నమస్కారం పెట్టాడండి పేరేమో ఏమిటండి నేనా ఓ అప్రాచుడా వాడికి నేను రా మామయ్యని అలాగండి వచ్చినా నేను కానండి లోపల నచ్చు ఈ సామాన్ లోపల తీసుకురా అలాగేనండి కూర్చో 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 అమ్మ రాదా నీవేం బాగొచ్చా చిన్నప్పుడు ఇద్దరు కలిసి అంత అలా చేసేవారు ఇల్లు పీకి పంది తెచ్చేవారు ఏమో జ్ఞాపకం ఉందట జ్ఞాపకం లేదే కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది ఏమిటి మామయ్య నువ్వు ఇప్పుడు బెండకాయలో ఉన్నావు అప్పుడు గుమ్మడికాయలో ఉండేవాడు వయసు కాదట అమ్మ రాదా మామయ్య నేను చిన్నప్పుడు మామయ్య మామయ్య అంటూ నీ ఒళ్ళు ఇలా పుట్టినవాడు మామయ్య అన్ని జ్ఞాపకమే చెవులు కూడా నింపించేవాడిని ఈ బోధ్యపాలి బాబు బాబు ఈ బాబు ఈ సినిమా పాటలకు వస్తుంది కోసం ఎన్నాళ్ళు నుంచి అనుకున్నాను ఇన్నాళ్ళు దొరికింది జూటు పోలే కవ్వా కాటే కాని కవ్వేసే డరియో కానీ నాయన కానీ అబ్బాయి ఇచ్చిన హడావుల్లో పూజ మాటే మర్చిపోయారు నామతి మంద నువ్వు కానీ నాయన నేను పూజ చేసుకొస్తాను అయ్యో 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 నీ పేరు రాధా కదా ఎంతో బాగుంది ఈ నెయ్యి కన్నా ఈ నెయ్యి బజారకు అంత బాగుండదు నువ్వు మాత్రం కాదు అందుకే ఎంతో బాగున్నావు
చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఏవేవో ఆడుకున్నంత మీ నాన్న చెప్పాడు. ఏ మాటలవి? నాకు గుర్తులేదు. నాకు లేదు. రాధా, నువ్వు నడుస్తుంటే గంటలు మోగుతున్నాయి. మా నాన్నగారి పూజ అయినట్లుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అదేమంటే ఆయన నా కోసం చూస్తున్నావా? అయ్యో కానీ 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 అదేమిటి మోయ అంత తొందరగా పూజ చేసావు? నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావని అష్టోత్తరంతో సరిపెట్టేశాను. సహస్రనామం చేయలేదు. అవును, కానీ అందరూ ఉదయం పూట పూజ చేస్తారు, నువ్వేమిటి రాత్రి పూట పూజ చేస్తున్నావు? అదే బాబు, నాకు ఇల్లు కావాలి, డబ్బు కావాలి, పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు కోరుకునే వాళ్ళంతా ఉదయం పూట పూజ చేయాలి. ఎందుకంటే దేవుడు పగలంతా మెలుగుగా ఉంటాడు, ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇక పోతే నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు మా ప్రభు అనే వాళ్ళంతా రాత్రులు చేయాలి. అది విని దేవుడు కోపం వచ్చినా రాత్రులు దేవుడు నిద్రపోతాడు కాబట్టి నిద్రలో మర్చిపోతాడు. ఏం క్షమించట్టే మరి? మామయ్య, ఏనాయనా? ఏమిటి నీ దగ్గర వాసనేస్తోంది? అదే తల ముగ్గుబుట్ట అయిపోతుందని జలంధర్ నుంచి తలను తెప్పించాను. అది ఆ వాసన. అలాగా? అయితే ముందు ముందు నా జుట్టు తెల్లబడకుండా ఆ నూనె ఏదో నేను రాజెట్టుకుంటాను. అన్ని అతనకు మాటలే. మామయ్య, చిన్నప్పుడు నిన్ను మాట బిస్కట్ అడిగాను, అప్పుడు నువ్వు ఇవ్వలేదు. అవును, ఇవ్వలేదు. అప్పుడు నాకు కోపం వచ్చి గట్టిగా ఇలా తొడపాటి పెట్టేశాను కదా. ఎరకపోయితే రా చిన్నాడు ప్రసక్తి. కానీ నాయన కానీ కానీ బాబు